కళ్యాణ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? యాజ్ యంగ్స్టర్గా మీరు చూస్తూ ఉంటారు కదా, ఆయన పొలిటికల్గా వచ్చారు. అంటే ఆయన వస్తున్నారండి, జనాల దగ్గరికి వచ్చి పని చేస్తున్నారు, ఆయన వర్క్ చేస్తున్నారు. ఓకే, అది కనపడుతుంది జనాలకి. అయితే యాజ్ డిప్యూటీ సీఎంగా ఆయన పనితీరు ఎలా ఉంది అంటే? వెరీ గుడ్ అండి, చాలా బాగుంది. అంటే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినందుకు ఆ పదవికి న్యాయం చేస్తున్నారు ఆయన? ఆఫ్ కోర్స్ చేస్తున్నారండి. ఓకే, ఇంకా ఇంకా పెద్ద పదవులు ఇచ్చినా ఇంకా బాగా చేస్తారండి. నెక్స్ట్ అదే అడగబోతున్నాను. అయితే సినిమా హీరోగా మనందరికి తెలుసు ఆయన. రోజుకు 2 కోట్లు తీసుకునే హీరో, బదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు. ఏదో జనాలకి ఏదో చేద్దామని, కానీ చేస్తున్నారు. అది మాత్రం పక్కా. కానీ డబ్బుల కోసమే రాజకీయాల్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్ అంటారు కొంతమంది. అది తప్పండి. ఓకే, అందరూ చేయరు కదా, చాలా మంది వస్తారు రాజకీయాల్లోకి, కానీ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఈయన డిప్యూటీ సీఎం ప్రజలకు మంచి జరుగుతుందా లేదా ఆయన వల్ల? జరుగుతుందండి. మరి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నారు కొంతమంది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది అంటే లైక్ ఇప్పుడు నేనున్నానండి, నా వృత్తిపరంగా నేను నా పని నేను చేసుకోవాలి, నేను బతకడానికి. అవునులే, నేను ప్రజలకి ఏం చేస్తున్నాను అన్నది అదొక కోణం. ఓకే, 2 పార్ట్స్ ఉంటే మనిషి బ్రతక. సో ఆయన సినిమాల్లో ఉండాలనుకుంటారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటారా మీ అభిప్రాయంలో? ఆయన ప్యారల్గా 2 చేసుకోగలరు, ఎవ్రీథింగ్ ఆయన చేయగలరు అనుకుంటే ఆయన క్యాపబిలిటీ అండి, మనం ఏం డిసైడ్ చేయలేం. సో ఫైనల్గా మీరు ఇంత పెద్ద పదవి అంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? మాక్సిమం ఉందని కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు మీరు ఉండాలని అని? ఆయన ముఖ్యమంత్రి కావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారంటే చివరిగా? లైక్ అంటే ఆయన ఇప్పుడు పని చేస్తున్నారు కదండి, అంటే ఇంతకు ముందు సీట్ రాలేదు అది ఇది అని అన్నారు, బట్ తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత హీఈస్ వర్కింగ్ హిస్ బెస్ట్. ఆయన బెస్ట్ ఆయన ఇస్తున్నారు. సో ఫైనల్గా 1 word అబౌట్ పవన్ కళ్యాణ్ అంటే చివరిగా ఒకే ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? ఫ్యాంటాస్టిక్ పర్సన్ అండి.